చింతపండు లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే చింతపండు గుజ్జు, చింతపండు నానబెట్టుకుని మనం దాన్ని పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. ఓకే, సో మనం ఈ క్వాంటిటీ చేయడానికి మనకు ఇంచుమించు ఒక 1/2 kg చింతపండు అయితే సరిపోతుందా? సరిపోతుంది. సరే, అయితే స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మాధురి, స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ముందుగా ప్యాన్ పెట్టుకుని నెయ్యి 1 స్పూన్ వేసుకుందాం. ఓకే, మీ అనకాపల్లిలో బెల్లము, స్వీట్స్ అన్నిటి గురించి చెప్పారు. ఇంకా అక్కడ ఫేమస్ ఏంటంటారు? అనకాపల్లి నూకాల తల్లి, నూకాలమ్మ చాలా ఫేమస్. ఇప్పుడు అది గ్రామ దేవత, మా గ్రామ దేవత. అలాగే అది రాష్ట్ర పండుగ కూడా మనకి ప్రకటించారు రీసెంట్ గా. నెల రోజులు కూడా జాతర అవుతూనే ఉంది. ఉగాది నుండి అమావాస్య వరకు నెల రోజులు కూడా జాతరే. చాలా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కూడా చాలా బాగా జరుగుతుంది. ఖచ్చితంగా చూడవలసిందే. ఓకే, తప్పకుండా అందరూ కూడా రావాల్సిందే. ఓకే, నెయ్యి కరిగింది. మనం దీంట్లో చింతపండు గుజ్జు వేసి మనం ఫ్రై చేద్దాం. ఇది మనం నానబెట్టుకుని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది. ఎర్లీగా ప్రాసెస్ అవుతుంది. మనం పులుసు తీసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువగా టైం తీసుకుంటుంది. కాబట్టి నానబెట్టి మనం మిక్సీ చేసేసుకుంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట. దాంట్లో ఉన్న ఉట్టులు, పిక్కలు అన్నీ తీసేసి డైరెక్ట్ మనం చేసుకోవచ్చు. ఓకే, అది పిండుకుని రసం తీసుకోవాలంటే చాలా కష్టం, ప్రాసెస్ ఎక్కువ అన్నమాట. టైం ఎక్కువ టేక్ అన్నమాట. ఓకే, ఇది మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఇవి కూడా మీరు ఇంత భారీ క్వాంటిటీసే చేస్తారా? ఇది కూడా. ఓకే, చింతపండు గుజ్జు దగ్గరికి అయిన మాదిరి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకుందాం. ఓకే, కాస్త ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చింతపండు అనేది చాలా పులుపు కదా. సో మనకి స్వీట్గా ఉండాలి అంటే మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఓకే, అయితే షుగర్ కేన్ అన్నది ప్రతి సంవత్సరం దిగుబడి ఇచ్చే పంటేనా? ప్రతి సంవత్సరం కూడా, అంటే సంవత్సరం మొత్తం. ఓకే, బెల్లం అలా కూరగాయల రసం ద్వారా బెల్లం తయారు చేసి దాన్ని పొయ్యి మండించి అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉంటే ఇప్పుడు మనకి పాకం ఎలా పొంగుతుందో అలా పొంగి డిఫరెంట్గా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. చెరుకు రసం ఎలా ఉంటుంది, జనరల్గా బ్లాక్గా ఉంటుంది. అది కాస్త మరిగి పైకి ఫోమ్లా వచ్చేస్తుంది. ఆ ఫోమ్ అంతా మనం తప్పించాలన్నమాట. ఆ ఫోమ్ తీసేసి ఇంకా అలా మరిగిస్తూ ఉంటే మనకి అలా కలర్ షేడ్ అవుతుంది. ఎల్లో కలర్ వస్తుంది, తర్వాత ఏమో హనీ కలర్ వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి మంచి కలర్ వస్తుంది. దాన్ని మనం మౌల్స్ ఉంటాయి కదా, బెల్లం తాలూకు దిమ్మలు, ఆ మౌల్స్లో చాక్లెట్ బ్లేడ్ ద్వారా తీసేసి ఓకే ఆ మౌల్స్లో తీసి మనం చల్లారి పెట్టుకుంటే చక్కగా దిమ్మలు రెడీ. ఓకే, అసలు ఇందులో కెమికల్స్ వేయాల్సిన అవసరమే అయిపోతున్నప్పుడు, ఎందుకంటే ఎగ్జాంపుల్ మేమే చక్కగా బెల్లాన్ని అనేది కల్టివేట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, మీరు ఎప్పుడైనా వచ్చారు అంటే నేను చూపిస్తాను కూడా, తప్పకుండా. బెల్లం కల్టివేట్ చేయడం కూడా నేను చూపిస్తాను, వీడియో తప్పకుండా చూడాల్సిందే అది. ఓకే, ఎంతవరకు వచ్చిందంటారు ఇప్పుడు? దగ్గరికి అవుతుంది మాదిరి. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది చూసావా? అవును, పాకం అనేది వస్తుంది. దీంట్లో మనం చిన్నది ఇప్పుడు మనం పింక్ సాల్ట్ వేసుకుంటాం, జస్ట్ పించ్ ఆఫ్. మనం మిక్స్ చేసుకుంటే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. అవును, మీరు ఇలాగే పెద్ద స్టవ్ల మీద చేస్తారా, లేదంటే కట్టెల పొయ్యి? యాక్చువల్లీ పిండి వంటలు అంటే కట్టెల పొయ్యి మీద బ్రహ్మాండంగా ఉంటాయి టేస్ట్. అవును, కాబట్టి మేము కట్టెల పొయ్యి మీదే చేస్తాం. పెద్ద క్వాంటిటీస్. నెయ్యి అది వేడి చేయడానికి మాత్రం స్టవ్ ఆన్ చేస్తాం. ప్రతిదానికి మనం పొయ్యి అంటించలేం కదా. అవును, నెయ్యి ఆవు నెయ్యి మాత్రం పుష్కలంగా వాడతాము. సో దాని పర్పస్ స్టవ్ యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో మనం దగ్గరికి అవుతుంది కదా, ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఇంకా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి.
మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఇలాచీ పౌడర్ జస్ట్ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేస్తాం. ఇది కూడా ఆప్షనలే. అవునా? ఓకే. మనకి స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇలాచీ పౌడర్ తోటి అందం ఏర్పడిపోతుంది. అలాగే మనకి హెల్త్కి కూడా మంచిది కాబట్టి మనం యాడ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతే. ఇది ఇంకా దగ్గర పడాలా? ఇంకాస్త దగ్గర పడాలి. సుజాత గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది మాధురి. ఓకే. చూడు ప్యాన్ ఏంటి సెపరేట్ అయిపోయింది కదా. మనం ఎలా చెప్తే అలా వింటుంది ఇప్పుడు. ఇది కాస్త చల్లార పెట్టుకోవాలి. ఓకే. ఇది చల్లారిన తర్వాత లాలీపాప్ కు చుట్టాలా, ముందే చుట్టుకుని పెట్టుకోవాలా? కాస్త చల్లారాకైతే బాగా వస్తుంది మనకి. ఓకే. అంటే చేతితోటి వేడి పట్టేటట్టుగానే చేసుకోవాలి మనం. ఓకే. సో ఇది ఓకేనండి. ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్ కాస్త నెయ్యి అప్లై చేసుకుందాం. ప్లేట్లోకి నెయ్యి తీసుకుందాం. మనం చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని అది చల్లారాలి కదా? చల్లార్చేసుకున్నాం కదండి. సరిపోతుందా మనకి? అది సరిపోతుంది మాత్రమే. వీటికి మనం ఇప్పుడు చాక్లెట్ లాగా వీటికి పెట్టుకున్నాం. ఓకే. అంటే చాక్లెట్లా పెట్టుకోవడం ఏంటంటే పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి మనం చాక్లెట్స్లా ఇలా సెట్ చేసుకుంటే వాళ్ళు ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పేసి తింటారు కదా. అవును. సో దాని పర్పస్. ఇది ఇంకా కాస్త గట్టిగా అవుతుందా మనకి? ఇంకా చల్లారితే గట్టిపడుతుంది. ఓకే. వావ్, సరికొత్త రెసిపీ అండి, చింతపండు లాలీపాప్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చింతపండు లాలీపాప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతపండు గుజ్జు, బెల్లం, కారం, ఉప్పు, యాలకుల పొడి, నెయ్యి. చింతపండు లాలీపాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో చింతపండు గుజ్జు వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకుని తర్వాత అందులో బెల్లం, ఉప్పు, కారపొడి, నెయ్యి, యాలకుల పొడి వేసి పాన్ కి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ప్లేట్ కి నెయ్యి రాసుకుని మగ్గించుకున్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి వేసుకుని కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చాక్లెట్ పుల్లలకి గుచ్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చింతపండు లాలీపాప్ రెడీ.